దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీకు అందరికీ నా వందనములు. సాయంకాల ప్రార్థన సమయానికి మిమ్మల్ని అందరినీ దేవుని కృపను బట్టి మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నాను. దినము దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రార్థన నిమిత్తమై కొన్ని లేఖన వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. 41వ అధ్యాయము, యెషయా 41వ అధ్యాయం. పదమూడవ వచనం, యెషయా 41వ అధ్యాయము 13వ వచనం. బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 41 వర్స్ 13. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేయదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక, మనతో మాట్లాడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో వాక్యం ఇట్టున్న మీ అందరితో దేవుడు పలుకుతున్నటువంటి మాట. యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా తన ప్రజలైనటువంటి జనాంగముతో దేవుడు పలికిస్తున్నటువంటి ఒక మాట. దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగము కొరకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఉన్నతమైనటువంటి హామీలను ఇచ్చి ఉన్నాడు. ఈ రాత్రి ఈ సాయంకాల సమయమున దేవుని కొరకు, దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ జీవితాల్లో కూడా దేవుడు మాట్లాడడానికి తలిచి ఉన్నటువంటి ఉన్నతమైన మాట ఏంటంటే, నీ దేవుడునగు యెహోవాను నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. దేవుడు అంటున్నాడు, నా జనమా, నా ప్రజలారా, నా నామమును ఎరిగినటువంటి నా బిడ్డలారా, మీరు భయపడకుడి, దేని విషయంలోనూ భయపడకుడి. ఎందుకంటే నేను నీ దేవుడైన యెహోవాను, భయపడకుము అని చెబుతూ నేను నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అంటున్నాడు. భయపడకుమని చెప్తూ నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నాను అన్నాడు. మనుషుని జీవితాల్లో ప్రతి మానవుని యొక్క ఆత్మ సంఘర్షణలో భయం లేక బ్రతికే మనుషులు ఎవరైనా ఉంటారా? నేను దేనికి భయపడను అని అనుకునే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక విషయంలో భయపడుతూ జీవిస్తూ ఉంటాడు. చాలామంది తల్లిదండ్రులకి తమ బిడ్డల భవిష్యత్తు గురించి భయం. చాలామంది చదువుకున్న స్టూడెంట్స్కి నా చదువుకి తగిన ఉద్యోగం వస్తుందో రాదని భయం. ప్రతి ఒక్కరు కూడా తమ భవిష్యత్తు విషయమై భయపడుతూ ఉంటారు. భవిష్యత్తు గురించి భయం లేని మనిషిని ఏమంటారు? ఈ భవిష్యత్తు గురించి ఏ విధమైనటువంటి ఆలోచన లేని వాడిని ఎవరు అంటారంటే, మనకు పక్క అర్థమయ్యే భాషలో అంటే శవం అంటారు, చచ్చిపోయిన వాడిని అంటారు. చనిపోయిన వాడికి భూమి మీద ఏ విధమైనటువంటి వాటిల్లో పాలు పంపులు ఉండదు. బ్రతికుండే ప్రతి మనిషికి ఒక భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు కొరకు ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి అనుక్షణం ఏదో ఒక విషయం భయపడుతుంటాడు. కొంతమందికి కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా భయపడుతుంటాడు. ఆ మధ్య నేను ఎక్కడో ఒక వార్త విన్నాను. కాలేజీలో మంచి జ్ఞానం కలిగినటువంటి ఒక స్టూడెంట్ 7th క్లాస్ నుంచి అతను అన్ని ఎగ్జామ్లో టాపర్గా నిలిచేవాడు. SLCలో ఒక పట్టు మీద ఒక మంచి ర్యాంక్ తీసుకోవాలి ఖచ్చితంగా, నేను స్టేట్ లెవెల్లో లేదా ఇండియా లెవెల్లో నేను నా ప్రతిభను నేను చాటి చేయాలి అని కష్టపడి చదివాడు.
ఎగ్జామ్ వచ్చింది, ఎగ్జామ్ రాశాడు. ఆ సంవత్సరం ఆ ఎగ్జామ్ కూడా చాలా టఫ్గా ఉండింది. ఎగ్జామ్ రాసిన దగ్గర నుంచి అతనికి ఒకటే టెన్షన్, నేను అనుకున్నటువంటి మార్కులు వస్తాయా, నేను అనుకున్నటువంటి స్థాయిని నేను రీచ్ చేయగలుగుతానా అని ప్రతిరోజు ఆలోచించటం, టెన్షన్ పడడం ఆరంభించింది. తన తల్లిదండ్రులు కూడా, చాలామంది టీచర్లు కూడా అతనికి చెప్తూ వచ్చారు, నువ్వు భయపడవు, నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావురా, నాకు పాస్ కావాల్సింది, నెంబర్ 1 ర్యాంక్ కావాలి, నాకు టాప్లో నేను పాస్ అవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా అవుతామన్నా కూడా వాళ్ళు ఎక్కడో ఒక అసమాధానం, ఒక భయం చుట్టుకునేసింది. ఆ రిజల్ట్ వచ్చేంతవరకు కూడా అతనికి సమాధానం లేదు. ఇదే టెన్షన్తో ఒకరోజు ఆ టెన్షన్ భరించలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడని నేను పత్రికలో నుంచి చదివి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఏమి చదవనోడు కూడా, అసలు వాడు పాస్ కూడా కాడు, వాడికి తెలుసు నేను ఫెయిల్ అయిపోతానని, వాడు కూడా ధీమాగా తిరుగుతూ ఉంటాడు. అయితే వీడు అంత కాన్ఫిడెన్స్గా రాస్తే వీడెందుకు భయపడుతున్నా నాకు అర్థం కాల. ఎట్టకేలకు వాడు చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి, ఇక 2 రోజుల్లో రిజల్ట్ అనగా వాడు ఆ టెన్షన్ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ 2 రోజుల తర్వాత రిజల్ట్ రానే వచ్చింది. వాడు ఊహించినట్టుగా, వాడు అనుకున్నట్టుగానే స్టేట్లో నెంబర్ 1 ర్యాంకుతోనే పాస్ అయ్యాడు. కానీ దాన్ని చూసేదానికి ఈరోజు అతడు లేడు. ఆ తల్లిదండ్రులు ఆ న్యూస్ పేపర్ ఎత్తుకుని వెళ్ళి, ఆ రిజల్ట్ తీసుకుని వెళ్ళి ఆ బాడీ దగ్గర చూపిస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తున్న సంఘటన అక్కడున్న వారి హృదయాలందరినీ కలిచివేసింది. చూడండి, అంటే చదవనోడికి భయమే, అందరికీ భయాలు ఉన్నాయి. భూమి మీద ప్రతి ఒక్కరికి భయాలు ఉన్నాయి. బైబిల్ యొక్క బ్రతుకున్నాడు ఎవడు కదా. చాలామంది అంటారు, నేను దేనికి భయపడిన అంటాడు. వాడు ఎదురుగా ఏదన్నా ఒక పాము వచ్చేదంటే వాడు భయం బయటకు వస్తుంది. ప్రతి వారు దేనికి నేను భయపడిన, నాకు భయమే లేదంటారు. చావు అంటే భయం లేనివాడు ఎవడు? మరణం అంటే భయపడని నరుడు ఎవడు? భూమి మీద బ్రతికే ప్రతి వాడు కూడా ప్రతి దానికి భయపడకపోయినా దేనికి ఒక దానికి భయపడతాడు. అయితే దేవుని ప్రజలైనటువంటి వారితో దేవుడు చెబుతున్నటువంటి మాట, నువ్వు దేనికి భయపడనక్కర్లేదు, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ధైర్యం కలిగి జీవించాలి. దేనిని బట్టి మనకు ధైర్యం అని అంటే మన దేవుడైన యెహోవాను బట్టి. ఆమేన్. మన దేవుని బట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. దేవుడు అంటాడు, ఇదిగో నేను నీకు దేవుడైన యెహోవాను నేనే, నువ్వు భయపడకడని చెబుతూ నేను నీ కుడి చేతిని నేను పట్టుకునిచున్నాను అంటాడు. అంత మాత్రం కింద అంటాడు, నేను నీకు సహాయం చేయవాడిని కూడా నేనే. మనం ఏ విషయాల్లో భయపడుతున్నాము? భవిష్యత్తు గురించి భయం, కుటుంబం గురించి భయం, ఆర్థిక పరిస్థితుల గురించి భయం, అనారోగ్యాల గురించి భయం, బిడ్డల భవిష్యత్తు గురించి భయం. దేవుని బిడ్డలుగా ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నమ్మితే మనం ఆమేనని చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో సహాయం చేయబడి ఉంటాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఒక సందర్భంలో ఒక ప్రాంతంలో ఒక సాధువు తన తపస్సు నిమిత్తము సాధత్వాన్ని వృద్ధి చేసుకోవటానికి ఒక అరణ్యంలోకి వెళ్తాడు, ఒక అడవికి వెళ్తాడంట సాధు దీక్ష కోసం. ఒక చెట్టు కింద కూర్చొని ఆ సాధువు ఉంటే ఆయన దగ్గరకు ఒక ఎలుక భయముతో భీతితో పరిగెత్తుకొచ్చిందంట. ఒక్కసారిగా వచ్చి ఆయన ఎదుటి నిలబడి, సాధువు గారు నన్ను కాపాడండి అనిందంట. ఆ సాధువు ఆ ఎలుక వైపు చూసి, ఏంటి ఏమొచ్చిందమ్మా నీకు సమస్య అంటే, నన్ను ఒక అడవి పిల్ల ఒకటి నన్ను తరుగుతుంది, దాని చేతిలో నుంచి నేను కాపాడుకోవటం రోజు ఒక గండంలాగా, నా క్షణం ఒక గండంలాగా మారబడుతుంది. ప్రతిరోజు నేను భయంతోనే బ్రతుకుతున్నాను, భయంతోనే జీవించవలసిన పరిస్థితి వస్తుంది. నేను ఈ భయంతో నేను ఎక్కువ రోజులు బ్రతకలేను, చచ్చిపోతానని భయంగా ఉంది. కనుక ప్లీజ్ నన్ను దయచేసి
నీ శక్తితో నన్ను ఒక పిల్లిగా మార్చి. ఆయన తన సాధు శక్తితో ఆ ఎలుకని పిల్లిగా మార్చాడంట. ఆ పిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హడావిడిగా పరిగెత్తుకొని వచ్చిందంట ఆ పిల్లి. సాధు గారు ఇదిగో నేను ఎలుకగా ఉండి పిల్లిగా మారితే బాగుంటాను అనుకున్నాను, కానీ పిల్లిగా జరిగిన తర్వాత కూడా నా కష్టాలు పోవట్లేదు. నాకు ఒక సమస్యలు అవుతాయి. ఒక అడవి కుక్క, సొన కుక్క నన్ను తరుముతూనే ఉంది. దాని యొక్క బారి నుంచి నా ప్రాణాన్ని కాపాడుకోవటం పెద్ద సవాల్ అయిపోతుంది. క్షణం యొక్క గండంలాగా నా జీవితం మారిపోతుంది. కనుక ఈ భయముతో నేను బ్రతకలేను. ఏదో ఒక రోజు ఆ కుక్క చేతిలో కుక్క సాగు చేసేటట్టున్నాను. నేను ప్లీజ్ నన్ను కుక్కగా మార్చనిందంట. సాధు తన శక్తి చేత ఒక సోనంగి కుక్క దాన్ని మార్చేసాడంట. అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ కుక్క. ఇక నాకు భయం లేదనుకొని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయిందంట. రోజుల తర్వాత మళ్ళీ హడావిడిగా పరిగెత్తుకొని వచ్చిందంట సాధు దగ్గరికి. సాధు గారు నీకు నమస్కారం పెడతా, మళ్ళీ నాకు సమస్య వచ్చిందని. ఏంటి? నాకు చాలా భయంగా ఉంది. దేని విషయంలో భయపడుతున్నా? ఇదిగో నేను ఎలుకగా ఉండి పిల్లితో బాధపడ్డాను, పిల్లికి భయపడ్డాను. పిల్లిలాగా అయిపోతే పిల్లికి భయపడాల్సిన పని లేదనుకున్నాను. పిల్లి అయిపోయిన తర్వాత కుక్కకు భయపడాల్సి వచ్చింది. మరి ఇప్పుడేంటి నీకు సమస్య? నేను అలా వెళ్తుంటే ఒక పులి నన్ను తరుముతూనే ఉంది. నా ప్రాణం కాపాడుకోవటం రోజు భయంతో బ్రతుకుతాల్సిన పరిస్థితి. వేటకి వెళ్ళలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, తాగలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను. బయటికి వెళ్ళాలంటే భయం. ఆ పులి నన్ను ఎక్కడ వెంటాడుతుందని భయం. ఇదిగో ఈ సమయంలో దాన్ని నుంచి నేను నా ప్రాణాన్ని కాపాడుకొని నీ దగ్గర పరిగెత్తా. సరే ఇప్పుడు ఏం చేయమంటున్నావు నన్ను చెప్పు అని అంటే, ఆ కుక్క అంటదంట, నన్ను పెద్ద పులిగా మార్చేసేయి అంటదంట. నేను పెద్ద పులిగా మార్చబడితే ఇంకా ఆ పులితో నేను పోట్లాడగలుగుతాను, దానికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పిందంట. ఇంకా ఆయన అనుకున్న సాధు శక్తితో సరేలేపో అని పులిగా మార్చేసాడు. అక్కడ నుంచి ఆ పులి వెళ్ళిపోయిందంట, గంభీరంగా వెళ్ళిపోయిందంట. పోయితే ఇంకా నాకు దేనికి భయం లేదు. ఎందుకో తెలుసా? నేను ఇప్పుడు పెద్ద పులిని, ఇక దేనికి భయపడాల్సిన అవసరమే లేదు అని టీవీగా అడవిలో పోతా ఉందంట. ఒక్కసారిగా ఒక 10 మంది వేటగాళ్ళు తుపాకులు పట్టుకొని అడవి మీద ఇరుచుకుపడ్డారంట ఆ పులిని చూసి. వాళ్ళు తుపాకులో ఉండే బుల్లెట్లు టపి 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 మనకి అలస్తుంటే దాని శబ్దం దాని చెవులకు చేరి గుండి వేగం కొట్టుకోవడం ఆరంభించింది. ఎక్కడ లేని భయం. అరే నేను పులిగా మారితే నాకు ఏ భయం లేదనుకుంటేనే, ఇక దేనికి భయపడాల్సిన లేదు అనుకుంటేనే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది కొత్త భయం? ఎవరిల్లు అని అంటే మనుషులు, వేటగాళ్ళు. వాళ్ళ చేతికి దొరికిందంటే ఇంకా అది అయిపోయినట్టే. ఇక ప్రాణం అరిచేతిలో పెట్టుకొని భయముతో మళ్ళీ పరిగెత్తడం స్టార్ట్ చేసిందంట. ఎక్కడికి? సాధువు కాడికి. మళ్ళీ పరిగెత్తుకొని వస్తున్నటువంటి ఆ పులి సాధు దగ్గరకు వస్తాను. సాధు ఆ పులిని చూసి, అమ్మో పులి ఏదో నా మీద దాడి చేయబోతాను, సాధు కూడా కనిచి పారిపోయాడంట. చూడండి, సాధు ఏదో వస్తే నా జీవితాన్ని బ్రతికిస్తారా అనుకుంటే సాధు కూడా దాన్ని చూసి భయపడి పారిపోయాడంట అక్కడి నుంచి. ఇంకా దాని పరిస్థితి ఏంటి? భయం. ఈ రీతిగా మనుషులు ప్రతి జీవితంలో నేను ఈ రీతి నుంచి ఇక్కడికి వస్తే బాగుంటాను, అక్కడికి వస్తే బాగుంటాను. మనుషులు ప్రతి ఏదో ఒక సమస్యతో మనం పోరాటం చేయవలసిందే. అందుకని మన దేవుడు అంటున్నాడు, దేనికి నీవు భయపడకు. మనం దేనికైతే భయపడుతున్నామో ఆ సమస్యల్లోంచి మన దేవుడు అంటాడు, నేను నీకు సహాయం చేయవాడను నేనే. ఆమేన్. దాని నుంచి మనము దానికి అనుకూలంగా మార్చాల్సిన అవసరం లేదు. చూడండి, కొంతమంది దేనికైతే భయపడతారో, ఎవరికైతే భయపడతారో వాళ్ళ మాట వింటారు కదా. భయం లేని వాళ్ళ మాట వినరు. ఆయన ఏం చేయడు. మా స్కూల్లో మేము చదువుకునేటప్పుడు దస్తగిరి అని ఒక ఆయన ఉన్నాడు, సోషల్ ఇంగ్లీష్ టీచర్. ఆయన ఎందుకు ఆయన మేమంటే చాలా ఇష్టం అంటే, ఆయనంటే మాకు చాలా ఇష్టం. ఆయన రిటైర్డ్ అయ్యేటప్పుడు కూడా నేను మా జేజ్ చచ్చిపోయినప్పుడు అడవలేదు, కానీ ఆయన రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోతుంటే ఎందుకు ఏడిసిన నాకే తెలియదు. విపరీతంగా ఏడిచేసా. సార్ అని పోయి ఆయన కరుసుకొని గట్టిగా ఏడిచా. మీరు బాగుపడదు సార్ అంటే, బాగుంటే అట్రా
నాకు ట్రాన్స్ఫర్ అయింది, నేను వెళ్ళాలంటాడు. లేదు సార్ మీరు బాగూడదు, మీరు ఎక్కడే ఉండాలని పట్టుకుని ఏడు చేసాం ఆయన్ని. దేనికి కారణం అని అంటే, మాకు 8th క్లాస్ వరకు మాకు ఇంగ్లీష్ లేదు. మేము 8th క్లాసు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 8th క్లాస్ వరకు మాకు ఇంగ్లీష్ లేదు. మరి మీరు అనుకోవచ్చు 7th క్లాస్ మరి ఎట్ట పాస్ అయ్యావని. చాలా కష్టపడ్డా. మాకు ఎగ్జామ్ చెప్పేటప్పుడు 7th క్లాస్లో వచ్చి బిట్ పేపర్ ఉండేది. ఆ రోజుల్లో బిట్ పేపర్ ఉండేది. 30 మార్క్స్కి బిట్ పేపర్ ఇచ్చేవాళ్ళు. 70 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 30 మార్క్స్కి బిట్ పేపర్ ఉంటుంది. 25 మార్క్స్ వస్తే పాస్ అయినట్టే. మాకు వచ్చి ఆ బిట్ పేపర్లో వచ్చి అన్ని టిక్ చేయమని వాళ్ళే చెప్పేసిపోయారు. హిందీలో అయితే ఇంక మేము పడిన కష్టం వర్ణాతీతం. హిందీకి మాకు టీచరే లేడు. మా అమ్మాయి దగ్గర 9వ తరగతి దాకా టీచర్ లేడు. ఆయన మాకు వచ్చిన తర్వాత 8వ తరగతి వచ్చిన తర్వాత ఆయన ఇంగ్లీష్ చెప్పడానికి వచ్చాడు. అంటే నాకు తెలియదు, ఇంగ్లీష్ ఏం తెలియదు, బొమ్మలు తప్ప. మాకు ఇంగ్లీష్ బుక్స్ ఇచ్చేవాళ్ళు, బొమ్మలు చూసుకునేవాళ్ళం. దాంట్లో ఈ బొమ్మ భలే ఉంది, ఈ బొమ్మలు భలే ఉన్నాయి. ఆయన వచ్చి మాకు చాలా ప్రేమతో, చాలా సాత్విక, మాకు చదువు రానివాళ్ళు అని చెప్పి మా మీద కోప్పడేవాడు కాదు, మా మీద మమ్మల్ని అసహించుకునేవాడు కాదు. ఆయన మాకు ఏమి తెలియని స్థితిని గ్రహించి మమ్మల్ని ప్రేమతో మాకు చాలా చాలా అర్థమైన విధంగా మాకు ఏబిసిడి నేర్పించేవాడు. బోర్డు మీద రాసి దానికి చెబుతుంటే మా 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 ఇంట్లో ఇప్పుడు మేము ఏదైనా ఇంగ్లీష్ చదువుతున్నామంటే మా జీవితంలో మర్చిపోలేము ఆయన దస్తగిరి సార్ని. ఆయన అంతగా మాకు చెప్పాడు, మేము అంత కనెక్ట్ అయిపోయాం. ఒక్కొక్కసారి మాకు అల్లాడిపోయే వాళ్ళం ఇంగ్లీష్లో. అయినా కానీ ఆయన కోప్పడేవాడు కదా, రే అదవా నిన్ననే కదా చెప్పి ఆ తెలుగు టీచర్ పట్టుకుని కొట్టేవాడు మమ్మల్ని. తెలుగు రాదురా మీకని. అయితే ఈయనైతే ఎంతో సహనముతో, ఎంతో ఓపికతో నేర్పించాడు. కాబట్టి మేమేమి ఆయన కనెక్ట్ అయిపోయాం. ఇక దస్తగిరి సార్ అంటేనే ఇంక మాకు భయం లేదు. మాకు యాక్చువల్గా సబ్జెక్ట్ రాకపోయినా మాకు భయం లేదు. ఆయన వస్తే అల్లరి చేస్తూ ఉంటాం, ఆటలు పడుతూ ఉంటాం, కేకలు పెడతా ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, రే రే అంటూ ఉంటాడు. అంతే ఆయన నేర్చుకుంటారా, బాగుపడతారా అని మాకు చదువుతో పాటు నైతికతో కూడుకున్నటువంటి విలువలు నేర్పించేవాడు. అవన్నీ మేము చాలా ఇదైపోయినాయి. అయితే మళ్ళీ ఒక ఆయన ఉండేవాడు, వెంకటేశ్వర్లు అని. ఆయన వస్తే భయం, గడగడగడ వణిగిపోయేవారు. పీటీ టీచర్ వచ్చేవాడు వెంకటప్ప నాయుడు. ఆయన వస్తే ఇంకా వణిగి జ్వరం వచ్చేసేది మాకు. ఆయన టీచర్ కాదు, దేనికి సబ్జెక్ట్ లేదు, ఆట ఆడిచ్చేవాడు. ఆయన ఎట్లా టక్కన కొట్టేస్తాడు. కొట్టేవాడు అని చెప్పి భయపడతాం కదా. అయితే భూమి దేనికైతే మనం ఎక్కువ భయపడతామో దానికి విధేయత చూపిస్తాం. ఈయనకైతే విధేయత చూపించింది, కొట్టాడు కదా సార్, ఊరికే ఉండు సార్ అని చెప్పేది. ఆయనకాడికి పోయేది ఎట్లా క్లోజ్గా ఉండి అంత క్లోజ్గా ఉండేది. కారణం ఏంటంటే ఆయన అంటే భయం లేదు, గౌరవం అవుతుంది కానీ భయం లేదు. అయితే దేనికైతే భయపడుతున్నామో ఆయనకంటే విధేయత చూపించేది ఏడన్నా బానిచ్చి భయపడటం బట్టి ఆయనకు మాకు ఎంత భయపడేవాళ్ళం అంటే పీటీ టీచర్ అంటేనే అంతగా భయపడేవాళ్ళం. ఆయన పిలిస్తే పరిగెత్తుకుని వెళ్ళాలి. సార్ బాగలేదు, కాళ్ళు నొప్పి అయినా కానీ ఆయన కొడతాడేమనే భయంతో మేము వెళ్ళి ఆటలాడకపోయేది. కారణం ఏంటంటే ఈరోజు మనుషులు కూడా దేనికైతే భయపడుతున్నారో దానికి లోబడిపోతారు, విధేయత చూపిస్తారు. అయితే దేవుడు అంటున్నాడు, నీ దేవునికి తప్ప నువ్వు దేనికి భయపడనక్కర్లేదు. ఆమేన్. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు, దేవునికి తప్పించి నువ్వు దేని కొరకు భయపడుతున్నావు? నీ భవిష్యత్తు గురించా, నీ కుటుంబం గురించా, నీ బిడ్డల గురించా, నీ జీవితం గురించా, దేని గురించి నువ్వు భయపడుతున్నావు? నేను చదివిన చదువు వ్యర్థమైపోతుందేమో అని. అయ్యో నేను పలానా ప్రాంతానికి వచ్చాను, బెంగళూరు ప్రాంతానికి వచ్చాను, నా ఊరిని వదిలిపెట్టాను, నా ఇల్లుని వదిలిపెట్టాను, నా బంధువులను వదిలిపెట్టాను, అన్నీ విడిచిపెట్టి బెంగళూరు ప్రాంతాల్లోకి వచ్చాను, నా బ్రతుకు ఏంటి ఎట్లా అయిపోతుందని ఒక భయం. ఒక్కొక్కసారి మన జీవితం మనకు గందరగోళంగా కనపడినప్పుడు భయపడిపోతుంటాం. అదే దేవుడు అంటాడు తన ప్రజలతో, నీ దేవుడునగు యెహోవాను నేను, భయపడకము, నీ కుడి చేతులు పట్టుకుని ఉన్నాను అంటాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, నేను నీకు సహాయం చేసేవాడిని అంటాడు. దేవుడు మనకు మంచి సహాయకుడు. ఈ రాత్రి సాయంకాల స్థలం వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో భయపడుతున్నావు? ఏదో ఒక విషయంలో భయపడుతున్నావు అంటావు కదా. భయపడటం మాని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నువ్వు దేవా నా చేయి పట్టుకొని ప్రార్థించు, ఆయన నీకు సహాయకుడు. దావీదు కీర్తనకారుడు ఒక మంచి మాట అంటాడు చూడండి, కీర్తనలో 30 మాట చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన ఏం చేశాడంట? ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను,
నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను అది ఈ సాయంకాల సమయంలో నువ్వు భయముతో బ్రతుకుతున్న నీ జీవితానికి సరైన సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. బ్రతుకుతున్నావు భయంతో. ఆ భయానికి నువ్వు ఎప్పుడైతే భయపడతావో అది నిన్ను భయపెడుతూనే జీవిస్తుంది, నిన్ను పిరికివాణి చేస్తుంది, నిన్ను తరుగుతుంది, నీ జీవితంలో సమాధానం లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, ప్రశాంతత లేకుండా చేస్తుంది, సరైన నిద్ర లేకుండా చేస్తుంది. తద్వారా నీ జీవితంలో సమాధానాన్ని కోల్పోయి అనారోగ్యాలు వచ్చేసి దేహంలో బలహీనతలు చోటు చేసుకుని కుటుంబస్తులతో సమాధానంగా ఉండలేవు, మనుషులతో సమాధానంగా ఉండలేవు, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండలేవు, కంపెనీలో సమాధానంగా ఉండలేవు, ఎవరితో సమాధానంగా ఉండలేవు. నీలో ఉన్న భయం నీ నైతిక విలువలను కూడా సమాజంలో తీసివేస్తుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఇంకా దాని గురించే భయపడుతూ ఇంకా దాని గురించి ఆలోచిస్తుంటావు. అయితే దేవుడు అంటున్నాడు, దావీదు కూడా అలాంటి భయాలు చాలా ఉన్నాయి. మరి మన భక్తుడు, మన ముందుండే భక్తుడు బైబిల్ అంటాడు, పురాతన మార్గంలో ఆలోచించి తెలుసుకున్నాడు, పురాతన మార్గంలో యోచించుకుని అందులో నడువుడు. మనకన్నా పితృడు ఈయన, ముందున్నాడు దేవుడు నమ్ముకొని. అయ్యా దావీదు గారు, మాకన్నా సీనియర్ కదా, నువ్వు దేవుడు నమ్ముకొని నువ్వు ఎప్పుడు భయపడలేదంటే, ఓహో అబ్బా నేను భయపడి నా సొంతం పిల్లనిచ్చిన మామవాడు నన్ను నా ప్రాణం తీయడానికి ధరిమాడు. ఎటువైపు నుంచే ప్రమాదం వస్తుందో నాకు తెలియదు. నా అనుకున్న వాళ్ళు నాకు ప్రమాదకరంగా మార్చబడారు. చిన్న భయాలు కాదు నాకే. మరి అంత భయములో నువ్వేం చేశావు అని అంటే ఆయన అంటాడు, నేను భయపడుతున్నాను కానీ భయంలో బ్రతకలేదు. భయముతో నేను పారిపోయినాను. ఎక్కడికి తెలుసా? దేవుని సన్నిధిలోనికి పరిగెత్తాను. ఆమేన్. నా భయము పడినటువంటి సందర్భాలన్నిటిని బట్టి నేను యెహోవా యొద్ద విచారణ చేశాను. ఎప్పుడైతే నేను విచారణ చేశానో ఆయన నాకు కలిగిన భయములన్నిటినీ తీసివేశాను. ఈరోజు ఏది తరుముతుందో మనల్ని? అప్పు అనే సమస్య, అనారోగ్యం అనే సమస్య. నేనేమైపోతానో, నేను బ్రతకనేమో, నాకుంటే చెప్పాలంటిది. అయ్యో నా కుటుంబ పరిస్థితి ఏంటిదే, మేము బాగుపడతామా? మా ఆయన మారట్లేదండి, మా ఆయనదే నాకు పెద్ద భయం. మా ఆయన మారట్లేదు, తాగొస్తే ఎట్లా ఉంటాడో నాకు తెలియదు. ఇంటికి వస్తే కొంతమంది తాకపోయినా పర్వాలే, భర్త ఇంటికి వస్తానంటే భయం. ఇప్పుడు వస్తాను, ఇంట్లో ఏ సమస్య సృష్టిస్తాడో అని భార్యకు భయం, బిడ్డలకు భయం. ఎందుకు? ఆ భర్త తల్లో ఏమేమి ఉంటాయి, ఎన్నెన్నో భయాలు ఉంటాయి, అన్నీ నింపుకొని వస్తాడు. బయట ఎవరు ధైర్యపరిచేవాళ్ళు లేరు. ఇంట్లోకి వస్తే భార్య బిడ్డల మీద ఇరుచుపడిపోతాడు. ఎక్కడ చూపించగలుగుతాడు దాన్ని? భార్య బిడ్డల మీద పడిపోతాడు. వాళ్ళంతా గడిబిడైపోతుంటారు. ఇంట్లో అల్లర్లు, అలసడలు, వేదనలు, తృప్తి లేని జీవితం, ఇవన్నిటి మధ్య అనేక మంది నలిగిపోతున్న కుటుంబాలను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నీతో దేవుడు చెప్తున్నమాట, నువ్వు దేనికి భయపడకు, నేను నీకు సహాయం చేయవడం నేను. దావీదు గొప్ప సహాయం పొందుకున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించును. ఈ సాయంకాల సమయంలో దేవుని యొద్దకు విచారణ చేయటానికి నువ్వు వస్తావా? దేవుని సన్నిధిలోనికి రా, దేవుని ఆలయంలోనికి రా, దేవుని సముఖంలోనికి వెళ్ళు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఒంటరిగా నువ్వు గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని ప్రార్థించడం ఆరంభించు. యేసయ్యా, నేను ఎక్కువ దానికి భయపడుతున్నా, అందుకనే నేను నీ దగ్గర కూడా లేకుండా పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళపోకపోతే, నేను పారిపోకపోతే నా జీవితంలో కష్టాలు మొదలవుతాయి, శ్రమలు మొదలవుతాయి, బాధలు మొదలవుతాయి. నేను ఆగాననుకో, నా కుటుంబ భారం అంతా ఎక్కువైపోతుంది, నేను భరించలేను. తద్వారానే నేను ఎక్కువ నీ దగ్గర నిలబడాలని ఆశ ఉంది, నీ కొరకు జీవించాలని ఆశ ఉంది, నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆశ ఉంది. కానీ నేను కొన్ని తలిస్తే ఆ భయం నన్ను నీకు దూరంగా జరుగుతుంది. సౌలు దావీదుని తరిమినట్టుగా నా సమస్యలు నన్ను తరుముతున్నాయి. భయపడక తప్పట్లేదు, భయపడక పారిపోక తప్పట్లేదు. కనుక ఇదిగో ఒక వాగ్దానంతో కూడా మాటను నాతో మాట్లాడాం. కనుక నేను నీ సన్నిధికి వచ్చినాను. దావీదు జీవితంలో ధైర్యాన్ని కలిగిస్తూ నా జీవితంలో ధైర్యాన్ని కలిగిస్తామని ప్రార్థన చేస్తే, దావీదుకైతే దేవుడు గొప్ప సహాయం చేశాడు, ఈ సాయంకాల సమయంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం, మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుందాం.